వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఇవేంటి అనుకుంటున్నారు? టూటీ ఫ్రూటీ నేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. అందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనము ఎక్కువ ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా, ఆ ఫ్రూట్స్తోనే మనము ఈ టూటీ ఫ్రూటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవి వాటర్ మిలన్ పైన సెల్ అనమాట. ఇవి మనం వాటర్ మిలన్ తిన్న తర్వాత వీటిని పడేస్తూ ఉంటాము. ఈరోజు వీడియోలో టూటీ ఫ్రూటీ వీటితోనే మనం ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్లోను కేక్స్లోను మనం టూటీ ఫ్రూటీని ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా. ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఈ సెల్ని మనం గ్రీన్ పార్ట్ అండ్ రెడ్ పార్ట్ తీసేసేయాలండి. తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మొత్తం ఎన్ని కావాలో అంతవరకు నేను కట్ చేసి పక్కన పెట్టానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇవి బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిలో యాడ్ చేసుకొని ఒక 5 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. minutes బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని డ్రైన్ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇవి బాయిల్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా ఉంది. చూడండి, మనం ఇలా గోరుతో గుచ్చామంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మనం షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇంచుమించు ఒక 1/2 కిలో వాటర్ మిలన్ తీసుకున్నాను. దానికి సరిపడా నేను ఇక్కడ చెప్తున్నాను. అందులో 3 glasses వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిపోయింది. చూడండి, వాటర్లో కరిగిన తర్వాత ఇవి కూడా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏవైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్స్ ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో కూడా ఒక 10 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, షుగర్ సిరప్లో బాయిల్ అవుతున్నాయి. ఈ షుగర్ సిరప్ కూడా కొంచెం థిక్ అవుతుంది అనమాట. బాయిల్ అయ్యే కొద్దీ ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ఎన్ని కలర్లుగా మనం టూటీ ఫ్రూటీ చేయాలనుకుంటున్నామో అన్ని పార్ట్లుగా మనం డివైడ్ చేసుకోవాలి. వేరే బౌల్స్లో మనము డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన కలర్స్ యాడ్ చేసుకొని మనము టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 partsగా చేశాను. చూడండి, ఇక్కడ నేను 3 partsగా డివైడ్ చేశాను. ఇందులో కలర్ యాడ్ చేసుకుందాం. మనకు కావాల్సిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 colors యూజ్ చేస్తున్నాను. 3 parts చేశాను కదా, ఒకటి ఎల్లో, గ్రీన్, రెడ్, 3 colorsగా నేను టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఎసెన్స్లు ఉన్నాయండి, అందుకోసమే ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్లో పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్లో వెనిలా ఎసెన్స్ అండ్ గ్రీన్ కలర్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ కానీ అవైలబుల్గా లేకపోతే యూజ్ చేయనక్కర్లేదండి, కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా. టైం టేకింగ్ కూడా కాదండి. తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఆరడానికి మాత్రమే 1 day తీసుకుంటుంది. 1 dayలో మనకి ఆరిపోతాయి. తర్వాత మనం ఐస్ క్రీమ్స్లో కానీ కేక్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు కదా టూటీ ఫ్రూటీ అంటే. బయట ఐస్ క్రీమ్ కొన్నామంటే, కేక్స్ కొన్నామంటే అందులో కలర్ఫుల్గా కనిపించిందంటే అట్రాక్ట్ అవుతాం అనమాట, ఎంత బాగున్నాయో అని చెప్పేసి కదా. ఇప్పుడు నేను కలర్ మిక్స్ చేశాను, కలర్ అండ్ ఎసెన్స్. వీటిని బాగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. వీటిని ఒక 10 minutes నాననివ్వాలి. ఇందులోనే 10 minutes నానిన తర్వాత కలర్ బాగా పట్టిందండి వీటికి, ఈ ముక్కలకి. ఇప్పుడు వీటిని మొత్తం ఈ షుగర్ సిరప్లోంచి తీసేసి పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా ఏదైతే వాటర్ ఉందో ఈ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసమే ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వేరే ప్లేట్స్లో తీసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఎండలో ఎండబెట్టేసుకోవడమే.
ఇది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద పరుచుకొని కూడా ఎండబెట్టుకోవచ్చు. ఈ మిగిలిన షుగర్ సిరప్ని మనము ఏదైనా షర్బత్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ వన్ డే ఎండిన తర్వాత చూడండి ఏ విధంగా రెడీ అయ్యాయో. నాకు టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. మనం వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని కేక్స్లోను ఐస్ క్రీమ్స్లోను. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా టూటీ ఫ్రూటీ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్వేస్ చూస్తూనే ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.